నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఇప్పుడు ఈ అందమైన కథ యొక్క సెకండ్ పార్ట్ విందాం. సందీప్, ఈ ఫైల్స్ పైన సంతకం కావాలి, ఒకసారి చెక్ చేసి సైన్ చేయి అంటూ ఫైల్ సందీప్ చేతిలో పెట్టింది సిరి. సిరి, జేపీ కంపెనీ వాళ్ళు మనతో టైప్ అవ్వాలని చూస్తున్నాను విన్నాను. అవును సందీప్, కానీ ఆ కంపెనీ డీలింగ్స్ చాలా గందరగోళంగా అనిపించాయి. ఏదో తేడా జరుగుతుంది అక్కడ, అందుకే నేను అంగీకరించలేదు. గుడ్ సిరి, నేను కూడా ఎంక్వైరీ చేశాను. ఆ కంపెనీకి అంత గుడ్ విల్ లేదు. ఓకే సందీప్, రేపు ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. షార్ప్ 8 కల్లా నన్ను పికప్ చేసుకో, సరేనా? నేను వెళ్తున్నాను అని చెప్పి సిరి ఇంటికి బయలుదేరింది. సిరి ఇంటికి బయలుదేరే సమయానికి వాళ్ళ బాబాయ్ వచ్చాడు. బాబాయ్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. పిన్ని రాలేదా? లేదమ్మా, పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి కదా, అందుకే రాలేకపోయింది. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన గదిలోకి వెళ్ళింది సిరి. వదినా, నేను వచ్చిన విషయం మర్చిపోయాను. మన శైలికి ఒక సంబంధం చూశాను. వాళ్ళు రేపు శైలిని చూసుకోవడానికి వస్తానన్నారు. మంచి మాట చెప్పావు కిరణ్. మీ అన్నయ్య అలానూ లేరు, నువ్వే దగ్గరుండి చేయిస్తే బాగుంటుంది అంది శారద. సరే వదినా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు. ఆ మాటలు విన్న సిరి, ఏంటి బాబాయ్ టెన్షన్ అంటున్నారు? సిరి బయటకు వస్తూ అంది. మీ అక్కకు ఒక పెళ్లి సంబంధం చూశాను సిరి, దాని గురించే చెప్తున్నాను. అవునా, ఎప్పుడొస్తున్నారు బాబాయ్? రేపే వస్తున్నారమ్మా. అయ్యో, నాకు రేపు అర్జెంట్ మీటింగ్ బాబాయ్. పెళ్లి చూపులు నీకు కాదే, మీ అక్కకి. నువ్వు లేకపోయినా పర్లేదులే అని చెప్పింది శారద. అక్కెక్కడా? మీ బాబాయ్ పెళ్లి గురించి మాట్లాడేసరికి సిగ్గుతో గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాటతో సిరి గదిలోకి వెళ్ళి శైలను పిలిచింది. అక్క, నీ కలల రాకుమారుడు రాబోతున్నాడు. ఇంక నువ్వు ఆ నవల్స్ చదువుతుండాల్సిన అవసరం లేదు. సిరి మాటలకి, సిరి నాకు తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయకు. ఏమైందక్క, ట్యాబ్లెట్ తీసుకురానా? వద్దు, నన్ను నిద్రపోనివ్వు. సరే అక్క, నిద్రపో, గుడ్ నైట్. మరుసటి రోజు ఉదయాన్నే సందీప్ సిరిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. హే సందీప్, ఎలా ఉన్నావు? సందీప్ని పలకరించారు కిరణ్. ఫైన్ అంకుల్, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నా సందీప్. ఏంటి మీటింగ్గా ఇంత పొద్దున్నే వచ్చావు? అవును అంకుల్, సిరిని తీసుకెళ్ళడానికి వచ్చాను. సరే, వీలైతే ఇద్దరు త్వరగా రండి, ఇవాళ శైలుకు పెళ్లి చూపులు. వాట్, శైలుకా? అవును సందీప్. ఇంతలో కిరణ్ని శారద పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిరణ్ మాటలకి సందీప్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో సిరి వచ్చి, సందీప్ వెళ్దామా అని అడిగింది. సిరి పిలుపుతో ఆలోచన నుంచి తేరుకొని తను తీసుకుని బయలుదేరాడు. మీటింగ్ స్పాట్ దగ్గర కారు ఆగడంతో సిరి కారు దిగింది. ఇంతలో సందీప్, సిరి నాకు కొంచెం పనుంది, మీటింగ్ నువ్వు అటెండ్ అవ్వు అని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అతను. మీటింగ్ మొత్తం సిరి ఒంటరిగానే మేనేజ్ చేసింది. మీటింగ్ ఫినిష్ చేసి బయటకు వచ్చేసరికి సందీప్ వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాను, అయినా ఇంత నిర్లక్ష్యం ఏంటి? పని మీద వెళ్ళాను సిరి. ఏంటి అంత గుంపులు మునిగే పని? వదిలే సిరి, రా వెళ్దాం. సిరి కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు సందీప్. ఇంటికి చేరేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడని తొంగి చూసిన సిరి అతను చూసి ఆశ్చర్యపోయింది. అతని శైలు క్లాస్మేట్ అశోక్. ఏంటి సిరి, అశోక్ ఇక్కడున్నాడేంటని ఆశ్చర్యపోతున్నావా అని అడిగాడు సందీప్. నీకు అశోక్ తెలుసా? తెలుసు, వాడు నా ఫ్రెండ్. వాడు శైలుని ఇష్టపడుతున్నట్టు నాకు ఎప్పుడో చెప్పాడు. అందుకే శైలుకు పెళ్లి చూపులని తెలియగానే ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడాను. అందుకే మీటింగ్కి అటెండ్ కాలేదు సిరి. ఆ మాటలకి సందీప్ని ఆశ్చర్యంగా చూసింది సిరి. ఇప్పుడంతా ఓకే సిరి, అటు చూడు శైలు ఎంత సంతోషంగా ఉందో. సందీప్ మాటలకు శైలుని చూసిన సిరికి శైలు ముఖం ఆనందంతో వెలిగిపోతున్నట్టుగా కనిపించింది. అప్పుడు అర్థమైన సిరికి శైలు నైట్ ఎందుకంత డల్గా ఉందో అని. ఇంతలో సందీప్ని చూసి శైలు దగ్గరకు వచ్చింది. చాలా థ్యాంక్స్ సందీప్, మా విషయం ఇంట్లో ఎలా చెప్పాలని చాలా టెన్షన్ పడ్డాను, కానీ నువ్వు చాలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావు. ఇట్స్ ఓకే శైలు, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, అది చాలు నాకు. ఇంతలో శారద అందరినీ భోజనాన్ని పిలవడంతో అందరూ వెళ్ళారు. కానీ సిరి మాత్రం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. సిరి, ఏమైంది? ఏం లేదు సందీప్, అక్క చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్స్. తను నా ఫ్రెండ్, తన కోసం ఏమాత్రం చేయాలేనా? సరేరా, ఆంటీ పిలుస్తున్నారు. భోజనం అయిన తర్వాత సందీప్ ఇంటికి బయలుదేరాడు. సిరి మాత్రం సందీప్ గురించి ఆలోచిస్తోంది. ఏంటి సిరి, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నా? శైలు పిలుపుతో ఆలోచించి బయటపడింది సిరి. ఏం లేదక్క, అసలు నువ్వు అశోక్ని లవ్ చేస్తున్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను సిరి, కానీ నువ్వు ప్రేమ మాట వినగానే చిరాకు పడేదానివి.
అందుకే సందీప్కి చెప్పాను. సందీప్ మాటల్లో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది. ఇంట్లో ఈ విషయం చెప్పాక ఎన్ని గొడవలు అవుతాయా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ సందీప్ ఆ సిచ్యువేషన్ చాలా సున్నితంగా డీల్ చేశాడు. అక్క, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? చాలా హ్యాపీగా ఉన్నాను సిరి. సరే, లేట్ అయింది, నీకు పడుకో అక్క. ఓకే, గుడ్ నైట్ సిరి. ఆ మరుసటి రోజు, సిరి, నేను అశోక్ మూవీకి వెళ్తున్నా, నువ్వు కూడా రా అని పిలిచింది శైలు. మీ ఇద్దరి మధ్య నేనెందుకు, మీరు వెళ్ళండి. సందీప్ కూడా వస్తున్నాడు సిరి, తన కంపెనీ ఇస్తావని. నేను రాను, నాకు పని ఉంది. ఇవాళ ఆఫీస్ సెలవు కదా, ఎప్పుడు వర్క్ మాత్రమే కాదు, కాస్త రిలాక్సేషన్ కూడా ఉండాలి. ముందు లేచి రెడీ అవ్వు. అది కాదక్క, నేనేమీ వినను, బయలుదేరు. ఇంకా చేసేది లేక సిరి కూడా వెళ్ళింది. మూవీ అయిన తర్వాత నలుగురు పార్కు వెళ్ళారు. శైలుని అశోక్ని ఏకాంతంగా వదిలేసి సిరి సందీప్ అక్కడే ఉండిపోయారు. సిరి, నీకు గుర్తుందా, మనం మొదటిసారి మూవీకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా గడిపామో? సిరికి కూడా సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు నీ మొహంలో కనిపించిన సంతోషం నాకు ఇంకా గుర్తుంది సిరి. సందీప్, నీకు ఇంతకుముందే చెప్పాను ఆ విషయాలు మళ్ళీ గుర్తు చేయొద్దని. నన్ను కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే భావించు. ఆ మాటలకి సిరి చేయి పట్టుకుని తన వైపు లాక్కుని తన కళ్ళలోకి చూశాడు సందీప్. ఏ మగాడు తను ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్లా చూడలేడు సిరి. సందీప్, ఏంటిది, వదిలి నన్ను, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని, నాకేంటి? నాకు తెలుసు సందీప్ నీ గురించి, అందుకే నీకు దూరంగా ఉన్నాను. మళ్ళీ మొదలు పెట్టావు. చూడు సందీప్, నీ వేషాలు ఇంకెవరి దగ్గరైనా వేసుకో, నన్ను మాత్రం వదిలే. అసలు ఏమైంది సిరి? నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పు, నేను సరిదిద్దుకుంటాను. అంతేకాని నువ్వు ఇలా నన్ను దూరం పెడితే నేను భరించలేకపోతున్నా. చూడు సందీప్, నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోలేవు. కానీ సిరి, అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. నిజానికి నాకు కూడా తెలియదు అదంతా ఎవరు చేశారో. నువ్వేం చేసావో నీకే తెలుసు సందీప్, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు? నేను అందరిలాంటి అమ్మాయిని కాదు నీ మాయ మాటలు విని పడిపోవడానికి. సిరి, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాంటిది ఎలా మోసం చేయగలను? అసలు నేను చేసిన తప్పేంటో చెప్పు. సందీప్, వాళ్ళు వస్తున్నారు, వదులు. శైలు, అశోక్ అటు రావడం చూసిన సిరి సందీప్ని హెచ్చరించింది. దాంతో సిరిని వదిలి దూరంగా జరిగాడు సందీప్. సందీప్, లేట్ అవుతుంది, వెళ్దామా? సరే రండి. కారులో సందీప్, సిరి సైలెంట్గా ఉండడంతో శైలుకు అనుమానం వచ్చింది. కానీ అది సరైన సమయం కాదని ఏమీ అడగకుండా ఉండిపోయింది. ఆ మరుసటి రోజు ఆఫీస్కి చేరిన సిరి సందీప్ ఆఫీస్కి రాకపోవడం గమనించింది. రమణ గారు, సందీప్ రాలేదా? లేదమ్మా. సరే, మీరు వెళ్ళండి. రమణ వెళ్ళిన తర్వాత సందీప్కి కాల్ చేసింది. కానీ దాని నుంచి రెస్పాండ్ లేకపోవడంతో సందీప్ ఇంటికి వెళ్ళింది. సిరిని చూసిన రమ్య తన ఆప్యాయంగా పలకరించింది. ఆంటీ, సందీప్ ఇవాళ ఆఫీస్కి రాలేదు, ఏమైందా అని వచ్చాను. ఏమో సిరి, ఎందుకో మార్నింగ్ నుంచి గదిలోంచి బయటికి రాలేదు. నువ్వు వెళ్ళి చూడమ్మా. సరే ఆంటీ, నేను మాట్లాడతాను అంటూ సందీప్ గదిలోకి వెళ్ళింది సిరి. సందీప్ సోఫాలో కూర్చొని వీడియో గేమ్ ఆడుతున్నాడు. సందీప్, ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఎందుకో ఇవాళ వీడియో గేమ్ ఆడాలనిపించింది సిరి, అందుకే రాలేదు. వాట్? వీడియో గేమ్ కోసం ఆఫీస్ మానేస్తావా? సందీప్ గేమ్లో మునిగిపోయాడు. సందీప్, నీతోనే మాట్లాడుతున్నాను. అయినా కూడా తన నుండి రెస్పాన్స్ లేకపోవడంతో సందీప్ చేతిలో రిమోట్ లాక్కుంది. ఏంటి సిరి, గేమ్ ఆడుతున్నా కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ముందు రిమోట్ ఇవ్వు. సందీప్, ఏంటిది? నా మీద కోపం ఉంటే తిట్టేసే, అంతేకాని ఇలా ఆఫీస్కి రాకుండా ఉంటే ఎలా? ఇంతలో సందీప్ పైకి లేచి సిరిని దగ్గరికి తీసుకున్నాడు. నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది సిరి? ప్రేమ ఉంటుంది కానీ. సిరి కళ్ళలోకి చూస్తూ చెప్పాడు సందీప్. నిజం చెప్పు, నైట్ జరిగిందంతా మనసులో పెట్టుకొని నన్ను సాధించాలనుకుంటున్నావు కదా? నేను నిన్ను సాధించడం లేదు సిరి, నేను కేవలం నేను ప్రేమిస్తున్నాను. సందీప్, ఈ ప్రేమ దమ వదిలే, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, బయలుదేరి ముందు. సరే, వస్తాను. కానీ నాకు విషయం చెప్పు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా? ఆ మాటకి సిరి సైలెంట్గా ఉండిపోయింది. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుందిలే. నీకెలా తెలుస్తుంది? ఇప్పటి వరకు నేను పట్టుకునే మాట్లాడుతున్నాను, అయినా కూడా నువ్వేం అనలేదు కదా. అప్పుడు గమనించింది సిరి తన నడుం చుట్టూ ఉన్న సందీప్ చేతుల్ని. దాంతో వెంటనే సందీప్ని దూరంగా తోసింది. త్వరగా రెడీ అయ్యి కిందకు రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. కాసేపటికి సందీప్ రెడీ అయ్యి వచ్చాడు. సిరిని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో సిరి, సందీప్ వర్క్ చేసుకుంటున్నారు. సందీప్ బాబు, స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మీ పని పూర్తవ్వలేదా?
లేదు రమణ గారు, నాకు లేట్ అవుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి. పర్లేదు బాబు, నేను ఉంటాను. మీరు వెళ్ళండి, పర్లేదు, నేను వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్తాను. సిరి కూడా ఇంకా వెళ్ళలేదు బాబు. బాగా చీకటి పడింది కదా, తను నేను తీసుకెళ్తానండి. సరే బాబు, అయితే నేను బయలుదేరుతాను. సరే రమణ గారు. రమణ వెళ్ళిన కాసేపటికి సందీప్ వర్క్ పూర్తి చేసుకుని సిరి క్యాబిన్కి వచ్చాడు. సిరి, ఇంకా అవ్వలేదా? లేదు సందీప్, ఇంకా 30 మినిట్స్ పడుతుంది. సరే, నేను వెయిట్ చేస్తానని చెప్పి అక్కడే కూర్చున్నాడు. సిరి వర్క్ పూర్తి చేసి సందీప్ని చూస్తోంది. సందీప్ తన్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. హలో, ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఆ కంప్యూటర్ నుంచి తల ఎప్పుడు పైకెత్తుతావా అని 30 నిమిషాలు అన్నావు, గంట అయ్యింది. వెళ్దామా ఇంకా? మీ అక్క ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేసింది. సరే వెళ్దాంరా. ఇద్దరు కారులో బయలుదేరారు. సిరి బాగా అలసిపోవడం వల్ల కారులోనే నిద్రపోయింది. కారు ఇంటి దగ్గర ఆగిన వెంటనే శైలు బయటకు వచ్చింది. సందీప్ కారు దిగి శైలును పలకరించాడు. సిరి నిద్రపోయినట్టుంది, నేను తను నిద్రలో చెప్తాను. వద్దు శైలు, తను బాగా అలసిపోయింది, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తాను. సరే అని శైలు లోపలికి వెళ్ళింది. సిరిని తన 2 చేతులతో ఎత్తుకు తీసుకెళ్ళి వెటపై పడుకోబెట్టాడు. సిరిని చూస్తూ ఉన్నాడు. ఇంతలో శైలు పిలవడంతో బయటకు వచ్చాడు. ఏంటి శైలు? కూర్చో సందీప్, జ్యూస్ తాగు అని ఒక గ్లాస్ సందీప్ చేతికి ఇచ్చింది. సందీప్, నువ్వు సిరిని ఇష్టపడుతున్నావా? శైలు మాటకి సందీప్ ఏం మాట్లాడకుండా నవ్వాడు. నీ కళ్ళల్లో తన మీద ప్రేమ నాకు అర్థమైంది సందీప్. నీకు అర్థమైంది కానీ నీ చెల్లెలకే ఇంకా అర్థం కాలేదు. అర్థం చేసుకుంటుందిలే సందీప్. అమ్మాయిని లవ్లో పడేయడం అంత ఈజీ కాదు, టైం పడుతుంది కదా. శైలు మాటలకి సందీప్ నవ్వుతూ సరే సరే నేను బయలుదేరుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మన తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.